బీసీ రిజర్వేషన్ అంశంపై జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ధర్నా నిర్వహిస్తోంది. లైవ్ చూద్దాం. ఇచ్చే విధంగా మరి సమాన హక్కులతోటి అంత సమానత్వం దిశగా రాష్ట్రం పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో చేస్తున్నటువంటి కులగణన దేశంలోనే ఒక రోల్ మోడల్ గా నిలబడుతుంది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి అట్లే పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి, భట్టి విక్రమార్క గారికి, సహచర మంత్రివర్గానికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా పెద్దగా ఈరోజు జంతర్ మంతర్ లో ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకొని మీటింగ్ జయప్రదం చేస్తున్న సందర్భంగా మరి వచ్చిన మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సభా ప్రాంగణానికి విచ్చేసిన గౌరవ పిసిసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకాలని కోరుతున్నాం. అదేవిధంగా సభా ప్రాంగణంలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మరో బీసీ ముద్దుబిడ్డ వాకిటి శ్రీహరి గారికి, శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులకి, మంత్రులకి అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర బీసీ డిపార్ట్మెంట్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మాజీ శాసనసభ్యులు బాల్కొండ పెద్దలు ఇరవర్తి అనిల్ కుమార్ గారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి. తెలంగాణ పిసిసి అధ్యక్షులు అన్న మహేష్ అన్న గారు, అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, హనుమంతరావు గారు, దామోదర్ రాయ నరసింహ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే వేదికపై ఆశీనులైన శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ రాష్ట్ర నలుమూలల నుంచి ఢిల్లీ వేదికగా విచ్చేసి విజయశాంతి గారికి స్వాగతం. ఢిల్లీ వేదికగా విచ్చేసి 42% రిజర్వేషన్లు సాధించాలని రాహుల్ గాంధీ గారు ఏ ఆశయంతో ఈ దేశంలో ఉన్న బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచనతో ఉన్నాడో ఆ ఆలోచనని, ఆయన ఆశయాల్ని నెరవేర్చడానికి మనందరం ఇక్కడికి కదిలి వచ్చినాం. ఇవాళ 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన ఉన్నది. కానీ వాళ్ళకి చిత్తశుద్ధి మాత్రం లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే ముస్లింలని ఈ 42% రిజర్వేషన్లు చేస్తే ఊరుకునేది లేదంటున్నారు. మనం అడగాలి, గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్లు లేవా? అదే భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్లు లేవా? వాళ్ళు పాలిస్తున్న ఉత్తరప్రదేశ్లో లేవా? వాళ్ళు పాలిస్తున్న టీడీపీ, జనసేన మరియు భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న ఆంధ్రప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్లు అమలు అవుతలేవా? మరి మన దగ్గరనే ఎందుకు బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు ఉండొద్దు అని ఎందుకు అంటున్నారని అడుగుతున్నా. వాళ్లకు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే మనుగడ ఉండది, ఇంకా భారతీయ జనతా పార్టీకి మనుగడ ఉండదని చెప్పేసి బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ పాలిస్తున్న దేశంలో
ఢిల్లీలో మోడీ మెడలు వంచైనా సరే, భారతీయ జనతా పార్టీని బొందబెట్టైనా సరే 42% రిజర్వేషన్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్